శ్రీ కంచి పరమాచార్య లీలలు అద్భుత సంఘటనలు మన ఛానల్లో తెలుసుకోవడం కోసం ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చెక్ చేయండి. ఇక ఈ వీడియోలో ఒక భక్తుడు తన అనుభవాన్ని వేద సంరక్షణ గురించి ఒక అద్భుతమైన సంఘటన తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఒక లైక్ చేసి వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నాన్నగారు అంటే తన అనుభవాన్ని చెప్తున్న భక్తుడు పద్మనాభాచార్య వాజ్పేయి గారితో నాతో పాటు నలుగురు కొడుకులం. మా నాన్నగారికి పరమాచార్య స్వామి వారిపై అనన్య భక్తి ప్రపత్తులు. వారు ఋగ్వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేశారు. అప్పుడు మేము కుంభకోణంలో నివసించేవాళ్ళం. అప్పుడు పరమాచార్య స్వామి వారు మా నాన్నగారిని పిలిచి, ఇప్పుడు మధ్వులలో అగ్నిహోత్రులు ఎవరూ లేరు కనుక నువ్వు రోజు అగ్నిహోత్రం చేయడం ప్రారంభించాలి అని ఆజ్ఞాపించారు. స్వామివారి ఆదేశానుసారం మా నాన్నగారు అధ్యయనం ప్రారంభించి నిత్య అగ్నిహోత్రి అయ్యారు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు మా నాన్నగారు వేద పారాయణం చేస్తున్నారు. కంచి పరమాచార్య స్వామివారు పంపగా వచ్చామని ఇద్దరు వ్యక్తులైతే వచ్చారు. మా నాన్నగారు కలకత్తాకు వెళ్ళి అక్కడ ఉన్న వేద భవనంలో ఋగ్వేద అధ్యాపకులుగా ఉంటూ అక్కడ ఉన్న మధ్వ సముదాయానికి పౌరోహిత్యం చేయవలసిందిగా పరమాచార్య స్వామివారు ఆదేశించారని వారు తెలిపారు. మహాస్వామి వారి ఆజ్ఞ ప్రకారం మా పెద్ద అన్నను తీసుకొని కలకత్తా వెళ్ళారు. అక్కడి వేద భవనంలో ఋగ్వేద అధ్యాపకులుగా ఉంటూ అక్కడి మధ్వులకు వైదికం చేస్తూ ఉండేవారు. 4-5 సంవత్సరాల తర్వాత అంటే 1968లో ఒక బస్సు ప్రమాదంలో మా అన్నయ్య చనిపోయాడు. పరమాచార్య స్వామివారు మమ్మల్ని విజయవాడ వేద సదస్సుకు రమ్మన్నారు. అక్కడ స్వామివారిని కలిసినప్పుడు మమ్మల్ని కలకత్తా వదిలి కావేరీ తీరంలో ఉండమని ఆదేశించారు. దాంతో మేము సిగురమణి అగ్రహారం చేరుకున్నాము. అక్కడ శ్రీమాన్ వెంకటేశ అయ్యర్ గారు మా వసతికి నెల భత్యానికి ఏర్పాటు చేశారు. నాన్నగారు అక్కడ ఋగ్వేదం నేర్పుతూ అగ్నిహోత్రం చేస్తూ ఉండేవారు. శాస్త్రం ప్రకారం నిత్య అగ్నిహోత్రం, ఇష్టి, సోమయజ్ఞం జరిగేవి. పరమాచార్య స్వామివారి అనుగ్రహంతో ఎందరో మధ్వ విద్యార్థులు వేదరక్షణ నిధి ట్రస్ట్ తరపున విద్యార్థులుగా చేరి అధ్యయనం చేసి పరీక్షలలో ఉత్తీర్ణులు అయ్యారు. ఈనాటికి సిరుగమణి వేద పాఠశాల నడుస్తుంది. మా చిన్న తమ్ముడు పరశురామన్ అక్కడ అధ్యాపకుడు కూడా. ఈ రోడ్లో మా నాన్నగారు వాజపేయి యాగం పూర్తి చేసిన తరువాత మహాస్వామి వారి దర్శనం కోసం మహాఖాన్ వెళ్ళాము. అక్కడ ఉన్న శ్రీమఠం సేవకులకి వాజపేయి యాగం పూర్తి చేసి స్వామివారి దర్శనానికి వచ్చామని చెప్పాము. కానీ మహాస్వామి వారు మమ్మల్ని మా బసకు తిరిగి వెళ్ళమని సమాధానం పంపారు. ఏదో కారణానికి మహాస్వామి వారి దర్శనం లభించకపోవడంతో మేము బస చేస్తున్న సత్రానికి వచ్చి మిక్కిలి బాధపడుతున్నాము. 1 గంట సేపటి తరువాత ఏనుగు, గుర్రం, చామరం, వేదఘోష, మంగళ వాయిద్యాలతో కూడిన ఒక బృందం అటుగా వచ్చింది. యాగం చేసి వచ్చిన వారు ఇక్కడ ఎవరో బస చేస్తున్నారు. వారిని సకుటుంబంగా తీసుకొని పరమాచార్య స్వామివారు సండూర్ సంస్థాన మహారాజు గారిని పంపారు అని మాతో చెప్పారు. ఆ విషయం విని మేము ఆనంద ఆశ్చర్యాలకు లోనయ్యాము. సామవేద ఘోషతో కలకత్తా శంకరనారాయణ శ్రౌతి మమ్మల్ని తీసుకొని వచ్చారు. సండూర్ మహారాజు గారు మా నాన్నగారికి శ్వేత ఛత్రం పట్టి ఊరేగింపుగా తీసుకొని వచ్చారు. మేము మహాస్వామి వారి మకాం చేరుకోగానే స్వామివారు మాతో, ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు ఈ కన్నీళ్లు మీకు? వాజపేయి యాగం చేసిన వారిని రాజలాంఛనాలతో తెల్లని గొడుగు కింద చూడాలని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మిమ్మల్ని అలా చూడగానే నేను వెనక్కు పంపాను ఇందాక. అందుకే సాధారణంగా రావడం మంచిది కాదని ఇష్టం లేక అని సమాధానం చెప్పారు పరమాచార్య స్వామివారు. మహారాజు గారు పట్టిన శ్వేత ఛత్రాన్ని మాకు ఇచ్చి దాదాపు 2 గంటల పాటు మాతో మాట్లాడి మా బాధను తొలగించి మమ్మల్ని ఆశీర్వదించి పంపించారు. ఇది మా జీవితాల్లో ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన సంఘటన అంటూ ఋగ్వేద అధ్యాపకులు రామకృష్ణాచార్య గారు తెలియజేశారు.
అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. హర హర శంకర, జై జై శంకర అని కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఒక లైక్ చేసి ఈ వీడియోని వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.